రాత్రి సమయం 12 గంటలు దాటింది. ఒక ఒంటరి హైవే రోడ్. గాలి బలంగా వీస్తుంది. దూరంలో ఒక గుడ్లగూబ అరుస్తుంది. ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. ప్రతి మెరుపుతో రోడ్డు ఒక క్షణం వెలుగుతుంది. మళ్ళీ చీకటి. గాలి నెమ్మదిగా వర్షాన్ని తీసుకువస్తుంది. ఈ రాత్రి సాధారణ రాత్రి కాదు. ఈ రాత్రి ఒక జీవితం మారబోతుంది. దూరంలో 2 హెడ్లైట్లు కనిపిస్తున్నాయి. ఒక కారు వేగంగా వస్తుంది. కారులో ఒక వ్యక్తి, చేతిలో బాటిల్, మద్యం తాగుతూ డ్రైవ్ చేస్తున్నాడు. అతను మత్తులో ఉన్నాడు. ఒక్కసారిగా పెద్ద శబ్దం. కారు బలంగా కంపించింది. స్టీరింగ్ పై నియంత్రణ దాదాపు కోల్పోయాడు. సడన్గా బ్రేక్ వేశాడు. కారు ఒక్కసారిగా ఆగిపోయింది. అతని శరీరం అంతా చెమటతో తడిసిపోయింది. గుండె చప్పుడు గట్టిగా వినిపిస్తుంది. ఏంటది? నేను ఎవరైనా ఢీ కొట్టానా అని అనుకున్నాడు. కారు నుండి దిగాడు. ఇప్పుడే వర్షం కొంచెం ఎక్కువైంది. రోడ్డు మీద చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. పక్కనే ఉన్న పొదల్లో చూశాడు. నిశ్శబ్దం. తర్వాత కారు ముందుకు నడిచాడు. అక్కడ ఎరుపు రంగు మరక, వాన నీటితో కలిసిన రక్తం. అతని గుండెల్లో భయం పెరిగింది. నేను ఎవరిని ఢీ కొట్టాను? రోడ్డు పక్కలంతా వెతికాడు. ఎవ్వరూ లేరు. ఏదైనా జంతువు అయి ఉండొచ్చు అని అతను అనుకున్నాడు. కానీ అప్పుడే పక్కనే ఉన్న చెట్ల పొదల్లో ఏదో కదిలింది. తన ఫోన్ తీశాడు. సిగ్నల్ లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఇప్పుడు తన ఒంటరితనం అతనికి అర్థమైంది. అక్కడ అతను ఒక్కడే కాదు. నెమ్మదిగా పొదల దగ్గరకు నడిచాడు. ఎవరక్కడా అని గట్టిగా అడిగాడు. అంతే, ఒక్కసారిగా వెనక నుంచి ఒక నీడ, ఒక బరువైన వస్తువుతో తల మీద గట్టిగా దెబ్బ వేశారు. కేక వేశాడు. రక్తపు చినుకులు చిమ్మాయి. అంతా చీకటి. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే నెక్స్ట్ పార్ట్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.